హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శివన్నారాయణ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ మనిషి ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో పారిజాతం కంగారుగా శివన్నారాయణ దగ్గరికి వస్తుంది. ఏంటండి కాల్ చేశారు? పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని కదా అని పారిజాతం అంటూ ఉండగా, అరిచేంత ఓపిక నాకు లేదు, అందుకే కాల్ చేసి పిలిచాను అని శివన్నారాయణ చెబుతూ ఉంటాడు. పారిజాతం అని పిలవడం ఇబ్బందిగా ఉంటే డార్లింగ్ అని పిలవండి అని పారిజాతం అంటూ ఉండగా ఇక శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు మనలాంటి బ్యూటిఫుల్ కపుల్స్ని అలాగే పిలుచుకుంటున్నారండి అని పారిజాతం చెబుతూ ఉండగా ఇక శివన్నారాయణ అయితే తెగ ఇబ్బంది పడిపోతూ, పారిజాతం నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాకరకాయ తిన్నావు కదూ అని అడుగుతూ ఉండగా, లేదండి క్యారెట్ తిన్నాను. ఎందుకండి నా మొహం క్యారెట్లా మెరిసిపోతుందా అని పారిజాతం అడుగుతూ ఉండగా ఇక శివన్నారాయణ, ఏంటి పారిజాతం పచ్చి కూరగాయలు తింటా అంటే నీకు మెచ్యూరిటీ లెవెల్ తగ్గిపోతున్నట్లున్నాయి అని తిడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఇక పారిజాతం, ఏంటంటే మీరు ఏమో పిలిచారు కదా అని వస్తే నన్ను తిడుతూనే ఉన్నారు అని అలుగుతూ ఉంటుంది. ఇందాకే కదా చాక్లెట్ల విషయంలో నిన్ను తిట్టాను. అరే ఈ మనిషి నన్ను ఇప్పుడు పిలిచాడే, ఇందాక తిట్టాడు చాక్లెట్ల విషయంలో, నా మొహం ఎలా చూపించుకోవాలి అన్న జ్ఞానం కూడా లేదేంటి నీకు అని శివన్నారాయణ తిడుతూ ఉంటాడు. మొగుడు పెళ్ళాలన్న తర్వాత 100 తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మీరు తిట్టడం కొత్త కాదు, నేను పడ్డం కొత్త కాదు అని పారిజాతం అంటూ ఉండగా, అయితే ఏంటి ఇప్పుడు నేను తిట్టినా పట్టించుకోను అంటావు అంతేనా అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. నేనేం చేసినా దులపడం మీకు అలవాటు, దులిపించుకొని పోవడం నాకు అలవాటు అని పారిజాతం అంటూ ఉండగా, చిచ్చి నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు పారిజాతం అని విసుక్కుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక ఆ మాటలు విన్న పారిజాతం థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే షాక్ అయిపోయి, ఏంటి పారిజాతం నేను నిన్ను తిడుతున్నాను అయినా థ్యాంక్స్ చెప్తావేంటి అని అడుగుతూ ఉండగా, సరే అండి మీరు తిడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంతసేపు నా భర్త నాతో మాట్లాడాడని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాను అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది పారిజాతం. నీ సరదా నా సహనాన్ని పరీక్షించేలా ఉంది అంటూ కోపంగా విసుక్కుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక పారిజాతం కలుగ చేసుకొని, సరే ఇక నేను మిమ్మల్ని విసిగించను, ఇంతకు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే, ఇదిగో ఈ డ్రాయింగ్ బుక్స్ స్కెచ్ పెన్స్ తీసుకెళ్ళి చంటిదానికి ఇవ్వు అని శివన్నారాయణ ఇవ్వబోతుండగా, ఇదేంటి మీరే ఇవ్వచ్చు కదా అని పారిజాతం చెబుతూ ఉంటుంది. పనిష్మెంటు నీకు నాకు కాదు, తప్పు చేసింది నువ్వు కాబట్టి నువ్వే ఇచ్చిరా అని విసుక్కుంటూ ఉంటాడు శివన్నారాయణ. చాక్లెట్లు దొంగతనం చేసింది నువ్వు కాబట్టి ఇది కూడా నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు అని శివన్నారాయణ అంటూ ఉండగా, వీటితో ఏం చేసుకుంటుంది అంటూ ఉండగా, దానికి ఏమో పొద్దుపోవట్లేదంట, ఇవి ఇస్తే కనీసం డ్రాయింగ్ అన్న వేసుకుంటూ ఉంటుంది, వెళ్ళు ఇవి తీసుకెళ్ళి ఇవ్వు అని శివన్నారాయణ అంటూ ఉండగా, ఇక పారిజాతం సిగ్గుపడిపోతూ నాకు ఏదైనా ఇవ్వచ్చు కదా అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇవ్వాలనా, ఒక్క నిమిషం, రే కార్తీక్ అంటూ గట్టిగా కేక వేస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఇక పారిజాతం, వద్దండి వద్దు, వెళ్తున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం. ఇక పారిజాతం శౌర్య అంటూ శౌర్యకేసి ఆ డ్రాయింగ్ బుక్స్ స్కెచ్ పెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక శౌర్య, థ్యాంక్స్ జోగ్రాని అని అంటూ ఉండగా, థ్యాంక్స్ నాకెందుకే, ఇమ్మన్నది మీ ముద్దుల తాతయ్య అని అంటూ ఉండగా, కానీ తెచ్చి ఇచ్చింది నువ్వే కదా గ్రాని అని అంటూ ఉంటుంది. ఇక అవుననుకో, సరే ఏంటి చాక్లెట్స్ అన్నీ తినేసావా అని అడుగుతూ ఉంటుంది. లేదు ఈ 2 మాత్రమే ఉన్నాయి, సరే 2 చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇందులో ఒకటి నీకు ఒకటి నాకు సరేనా అంటూ ఒక చాక్లెట్ని తీసి పారిజాతంకి ఇస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సారీనే అని అంటూ ఉంటుంది. అదేంటి జోగ్రాని, చాక్లెట్స్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శౌర్య. అదంతే లేవే, సరేలే నువ్వు వెళ్ళి డ్రాయింగ్ వేసుకో వెళ్ళు అంటూ శౌర్యని అక్కడి నుండి పంపి ఆ చాక్లెట్ని తీసుకొని ఇలా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఎదురుగా కార్తీక్ ఉంటాడు.
ఇక కార్తీక్ని చూసి పారిజాతం ఇలా అంటుంది, నేనేం దొంగతనం చేయలేదు బాబు, అదే ఇచ్చింది నాకు అని అంటూ ఉండగా ఇక కార్తీక్, నేనంతా చూశానులే పారు అని అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీ కంట్లో పడింది మాత్రం ఉండదు కదా, ఏం జరిగినా నీ వరకు వస్తుంది కదా అని పారిజాతం అంటూ ఉండగా ఇక కార్తీక్, అది సరే కానీ పారు, ఇందాకెందుకు నా కూతురికి సారీ చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. నా ఇష్టం, చెబితే చెప్పాను, నీకేంటిరా అని పారిజాతం అంటూ ఉండగా, జనరల్గా మనం ఎప్పుడు సారీ చెబుతాం, ఎవరికైనా తప్పు చేసినప్పుడు అని తెలిసినప్పుడు సారీ చెబుతాం కదా, మరి అలాంటి తప్పు నువ్వేం చేశావు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అంటే నా కూతురు విషయంలో చేసిన తప్పుకి సారీ చెప్పి సరిదిద్దుకుంటున్నావు అన్నమాట అని కార్తీక్ అంటూ ఉండగా, సరేలేరా ఏదో ఒకటి అనుకో అని పారిజాతం అంటూ ఉంటుంది. నువ్వు నిజానికి చాలా మంచిదాని పారు, కాకపోతే నీకు స్వార్థం ఎక్కువగా ఉంది అంతే అని కార్తీక్ అంటూ ఉంటాడు. నా వాళ్ళు బాగుండాలి అని అనుకోవడమే నా 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 తత్వం, అందులో స్వార్థం ఏముందిరా అని పారిజాతం అడుగుతూ ఉండగా, నా వాళ్ళే బాగుండాలి, నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనుకోవడమే స్వార్థం అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. నా వాళ్ళు అంతా బాగుండాలి అని అనుకోవడం మంచితనం పారు అని అంటూ ఉండగా, రెండు ఒకటే కదరా అని పారిజాతం అంటూ ఉంటుంది. రెండిటికి చాలా తేడా ఉంది కానీ అది చెప్పినా నీకు అర్థం కాదులే పారు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంటో నీ మాటలు మీ తాతయ్య మాటల్లాగానే ఉంటాయి, విన్నట్టు అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు అని పారిజాతం అంటూ ఉంటుంది. అయినా నిజానికి నేను చాలా మంచిదాన్నేరా, నేను నిజంగా చాలా మంచిదాన్నిరా, పాపం అంటే ఏంటో కూడా తెలియని అమాయకురాలిని తెలుసా అని పారిజాతం అంటూ ఉండగా కార్తీక్ ఇలా చూస్తూ, నీకు నిజంగా పాపం అంటే ఏంటో తెలియదా పారు అని అడుగుతూ ఉంటాడు. ఇక పారిజాతం, అన్నింటికీ అలా ఊరికే ఆడిపోసుకోవడం కాదు, దేనికైనా సాక్ష్యం ఉండాలిరా అంటూ పారిజాతం అడుగుతూ ఉంటుంది. నేను చేసిన పాపానికి ఏది ఒక్క సాక్ష్యం చూపించు చూద్దాం అని పారిజాతం అడుగుతూ ఉండగా ఇక కార్తీక్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నువ్వు చేసిన పాపానికి నిలువెత్తు నిదర్శనం నా భార్య ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏదో అంటున్నావు అని పారిజాతం అడుగుతూ ఉండగా, నేనేమన్నాను పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. లేదు, ఇందాకేదో అన్నావు నువ్వు అని పారిజాతం అడుగుతుండగా, నేనేమన్నాను పారు, మనం చేసిన పాపాలకు నిలవెత్తు నిజాలు నీడలా తిరుగుతూ ఉంటాయి అన్నాను అంతే అని కార్తీక్ కవర్ చేస్తూ ఉంటాడు. లేదు, నువ్వు ఇంకేదో అన్నావు అని పారిజాతం కార్తీక్ని అడుగుతుండగా, ఊరుకో పారు, నేనేమంటాను అంటూ పారిజాతం చేతిలోని చాక్లెట్ను లాక్కొని వెళ్ళిపోతాడు. రే, నాకు ఇచ్చింది ఒకటే రా, ఉన్నది అదొక్కటే అంటూ ఇక కార్తీక్ వెళ్ళిపోగానే, అవును వీడు ఏదో అన్నాడు, నన్ను ఏదో పెద్ద మాటనే అన్నాడు అంటూ ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం. ఇక సౌర్య పాప అయితే టీపై పైన డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు. సౌర్య, ఏం డ్రాయింగ్ వేసావో నాకు ఒకసారి చూపించవా అని అంటూ ఉండగా ఇక సౌర్య అయితే ఒక్కసారిగా డ్రాయింగ్ షీట్ను దాచిపెడుతూ ఉంటుంది. అంటే, ఎందుకు డ్రాయింగ్ షీట్ని అలా దాస్తున్నావు సౌర్య, నాకు చూపించవా ఏంటి అని అడుగుతూ ఉండగా, అదేం లేదు ముద్దులు తాతయ్య అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ డ్రాయింగ్ని చూస్తూ ఉంటాడు. అయితే సౌర్య డ్రాయింగ్ కేక్ బొమ్మను డ్రా చేసి ఉంటుంది. సౌర్య పాప ఇప్పుడు ఆ డ్రాయింగ్ని చూపించిందంటే ఇప్పుడు కన్ఫామ్గా తన బర్త్డే అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సౌర్య కూడా ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నాకు చూపించవా అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. సరేలే, నీకు చూపించడం ఇష్టం లేకపోతే లేకపోయింది, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, సరే నువ్వు డ్రాయింగ్ వేసుకో అంటూ శివనారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కూడా అమ్మయ్య అనుకుంటూ ఇక వంట రూమ్లోకి వచ్చి దీప దగ్గరికి వస్తాడు. మరదల, సౌర్యకి చాలా పెద్ద టాస్కే ఇచ్చావు కదా అని అడుగుతూ ఉండగా ఇక దీప అయితే ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి పాపం, దాని పరిస్థితి చూస్తుంటే నాకే జాలి వేస్తుంది, తన బర్త్డే అని చెప్పుకోలేక నిజం దాచలేక నరకయాతన అనుభవిస్తుంది పాపం అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. పోనీలే బావా, దాన్ని ఇక్కడి తీసుకురా, కిచెన్లోనే ఉంటుంది అని దీప అంటూ ఉండగా, మరి దారుణం దీప, పాపం దాన్ని వంటింటికి అంకితం చేస్తావా ఏంటి అని అంటూ ఉండగా, మరి నన్ను ఏం చేయమంటావు బావా, జస్ట్ సౌర్యని ఇలా తీసుకువచ్చినందుకే నన్ను
జ్యోత్స్న ఎన్నెన్ని మాటలు అందో నీకు తెలుసా? ఇక ఇవాళ దాని బర్త్డే అంటే ఇంకెలా అంటుందో, ఎలాంటి మాటలు అంటుందో ఒకసారి ఊహించుకో అని దీప అంటూ ఉంటుంది. నువ్వు కూడా బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నావు కదా, జ్యోత్స్నకి మొహం చూస్తే వాడిపోయింది అని కార్తీక్ అంటూ ఉండగా, లేదు బావా, అది తాళి తిరిగి ఇచ్చినందుకు, అందుకే అలా మొహం వాడిపోయింది, చాలా కోపమే పెట్టుకుంది నా పైన అని దీప అంటూ ఉంటుంది. కానీ ఇవ్వులే అని కార్తీక్ అంటూ ఉండగా, ఆ కోపంలోన ఇప్పుడు శౌర్యది పుట్టినరోజు అని చెబితే ఇంకేమైనా ఉందా, మా అమ్మకు దగ్గర అవ్వడానికే నీ నాటకాలన్నీ అంటూ ఇంకా ఉగ్రరూపం దాలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమంటావా చెప్పు బావా అని దీప అంటూ ఉంటుంది. ఆ విషయాలన్నీ పక్కన పెడితే శౌర్య బర్త్డే అని తాతకు లేకపోతే మామయ్యకు తెలిసిన ప్రాబ్లం దీప, ఎందుకు ఈ నిజాన్ని మా దగ్గర దాచారు అని తిడతారు తెలుసా అని అంటూ ఉండగా, దీప సరే ఇది ఏవి జరగకూడదు అంటే దానికి ఒక ఐడియా ఉంది బావా, అంటే ఏంటది అని అంటూ ఉంటాడు. ఇక వంట అయితే పూర్తయిపోయింది, తాతయ్య దగ్గర పర్మిషన్ అడిగి మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, అప్పుడైతే నిజం బయటపడదు సరేనా అంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో శివనారాయణ శౌర్య దగ్గరికి వచ్చి శౌర్య వేస్తున్న డ్రాయింగ్ని అయితే చూస్తాడు. ఇక అది అర్థం కాక, శౌర్య ఈ డ్రాయింగ్కి అర్థం ఏంటో చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. అయ్యో ముద్దుల తాతయ్య మీరు మళ్ళీ వచ్చారా అంటూ డ్రాయింగ్ షీట్ను దాచుకుంటూ ఉంటుంది. నేను చూసేసానులే, కానీ ఇంతకీ ఈ డ్రాయింగ్కి అర్థం ఏంటో ఒకసారి చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇది ఒకసారి ఆ షీట్ ఇవ్వు అంటూ శివనారాయణ షీటును తీసుకుంటాడు. ఇక శౌర్య అయితే ఈరోజు నా బర్త్డే అని ముద్దుల తాతకు తెలిసిపోతుందా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ డ్రాయింగ్ చూస్తూ, శౌర్య ఇది నాకు ఇవ్వవా, నీ గుర్తుగా దాచుకుంటాను అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు ముద్దుల తాత, ఇది నీకెందుకు అని అంటూ ఉండగా, ఇది నీ గిఫ్ట్ అనుకో అని అంటూ ఉండగా, ఇలాంటిది గిఫ్ట్ అంటావా, ఇంత చిన్నదా అని అంటూ ఉండగా, చాలు నాకు ఇది సరిపోతుంది, ఇది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను సరేనా అని శివనారాయణ అంటూ ఉండగా, సరే ముద్దుల తాతయ్య నువ్వే ఉంచేసుకో అని శౌర్య చెబుతూ ఉంటుంది. సరే అయితే నువ్వు వెళ్ళి ఆడుకో మరి అంటూ చెబుతూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ శౌర్యను అక్కడి నుండి బయటికి పంపుతాడు. ఇక శౌర్య వేసిన డ్రాయింగ్ని చూస్తూ ఉంటాడు శివనారాయణ. అందులో కేక్ కటింగ్ చేస్తున్న పాప చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నట్లు డ్రా చేసి ఉంటుంది. ఇక ఆ డ్రాయింగ్ని చూసి శివనారాయణ, ఇవి ఉట్టి గీతలు కాదు, దాని మనసులోని మాటలు ఇవి, ఈ విషయం ఏంటో చెప్పాల్సిన వాళ్ళ నోటితోటే చెప్పిస్తాను అంటూ ఆ డ్రాయింగ్ షీట్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక మరోవైపు పారిజాతం దొండకాయలు తింటూ ఉంటుంది. ఇక బాధపడిపోతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటో నా బతుకు, దొరసానిలా బతకాలి అనుకున్నాను, దొండకాయలు తింటూ బతకాల్సి వస్తుంది, ఏంటో నా కర్మ కాకపోతే అంటూ ఏడ్చుకుంటూ దొండకాయలను తింటూ ఉంటుంది. ఇక ఇంతలో శివనారాయణ డ్రాయింగ్ షీట్ తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తూ వెళ్తూ పారిజాతాన్ని చూసి పారిజాతం దగ్గరికి వెళ్ళి శివనారాయణ ఇలా అంటాడు, పారిజాతం ఇవి తినలేకే కదా ఇందాక చంటిదాని దగ్గర చాక్లెట్లు దొంగతనం చేశావు అని అడుగుతూ ఉండగా, అయ్యో ఇప్పటిదాకా కార్తీక్ గారితో తిట్లు తిన్నాను, ఇప్పుడు మీతో తిట్లు తినాల్సి వస్తుంది కదా అని గొనుగుతూ ఉంటుంది. ఏంటి అంటున్నావు అని శివనారాయణ అడుగుతూ ఉండగా, అయ్యో ఏం లేదండి, అందుకే నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను పారిజాతం అని అంటూ ఉండగా, అబ్బా ఏం తెచ్చారండి నా కోసం, పూతరేకులు తెచ్చారా లేకపోతే మామిడి తాండ్ర తెచ్చారా, ఏం తెచ్చారు, త్వరగా ఇవ్వరా అంటూ ఆత్రంగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇక ఇంతలో శివనారాయణ తను తెచ్చిన డ్రాయింగ్ పేపర్ ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఇది తీసుకో అని అంటూ ఉండగా, నేనేం చేసుకోనండి, ఇది నేను అచ్చం ఇలాంటి డ్రాయింగే వేయమంటారా ఏంటి అని అంటూ ఉండగా, ఇంతలో జోబులో నుండి 10,000 రూపాయల కట్టను తీస్తూ ఉంటాడు. ఆ కట్టను చూసి ఇలా అంటూ ఉంటుంది, నాకు అర్థమైందండి, నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ డ్రాయింగ్ లాగే ఇంకొక డ్రాయింగ్ వేస్తే మీరు నాకు ఆ 10,000 ఇస్తారన్నమాట అంతే కదా అని అడుగుతూ ఉండగా, ఇక శివనారాయణ, సగం జనం ఎందుకు బాగుపడరో తెలుసా,
ముందు అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా విని చావరు, అందుకే అని శివనారాయణ కసురుతూ ఉంటాడు. సరేలేండి, చెప్పండి విషయం ఏంటో అని పారిజాతం అడుగుతూ ఉండగా, ఈ డ్రాయింగ్ వేసింది చంటిది. అసలు ఈ డ్రాయింగ్ వెనక తన మనసులో ఏముందో, ఎందుకు ఆ డ్రాయింగ్ వేసిందో కనుక్కోవాలి. ఇక ఈరోజు స్కూల్కి ఎందుకు పోలేదో ఆ విషయం కూడా కనుక్కోవాలి. సరేనా? అది కనుక్కుంటే ఈ 10,000 నీకే. అసలే నేను నీకు ఖర్చులకి డబ్బులు ఇవ్వట్లేదని గింజుకుంటూ ఉన్నావు, శోకాలు పెడుతూ ఉన్నావు కదా. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చిందనుకో, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. శౌర్య మనసులో ఉన్న మాటలు అన్నీ నువ్వు రాబట్టాలి, సరేనా? అసలు విషయం ఏంటో నువ్వు కనుక్కోవాలి, సరేనా అంటూ పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. సరే అండి, మీరు ఇచ్చిన అతిపెద్ద టాస్క్ ఇది. నేను ఎలాగైనా తన మనసులో మాటను కనుక్కుంటాను. మీ దగ్గర ఈ 10,000 బహుమతిని తీసుకుంటాను అని చెబుతూ ఉంటుంది పారిజాతం. అలాగేనండి, నా టాలెంట్ ఏంటో మీరే కళ్ళారా చూద్దురు కానీ, ఉండండి, కూర్చోండి అని అంటూ ఉండగా సరే అంటూ అక్కడే కూర్చుండిపోతాడు శివనారాయణకి. ఇంతలో పారిజాతం మొబైల్ తీసుకొని కాంచనకు కాల్ చేస్తుంది. ఇక కాంచన అది చూసి, అమ్మో పిన్ని కాల్ చేస్తుంది అంటే అన్నయ్యకి వదినకి గొడవ అలాగే ఉందేమో, ఇప్పుడు ఈవిడతో మాట్లాడినానంటే ఇంకా సమస్యల్లో పడిపోతాను, నేను మాత్రం ఏమో కాల్ లిఫ్ట్ చేయను బాబోయ్ అంటూ ఇక కాల్ కట్ చేసి అక్కడే పెట్టిపోతుంది. ఇక పారిజాతం అయితే ఒకసారిగా షాక్ అవుతుంది. ఏమండి, కాంచన ఫోన్ ఎత్తట్లేదండి, సత్యనారాయణ వ్రతంలో జరిగిన దానికి ఇంకా కోపంగా ఉన్నట్టుంది అని పారిజాతం చెబుతూ ఉండగా ఇక శివనారాయణ బాగా ఆలోచించి ఇక మళ్ళీ జోబులో నుండి ఇంకొక 10,000 నోట్ల కట్టను తీసి టీపాయ్ పైన పెట్టి, నాకు సంజాయిషులు అవసరం లేదు, జరిగినదేంటో కావాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని పారిజాతానికి ఇంకా ఊరిస్తూ ఉంటాడు శివనారాయణ. అబ్బా, ఈ 20,000 నాకేనా అండి అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన వాళ్ళకి 20,000 అని అంటూ ఉండగా ఇక పారిజాతం, ఒక్క ఫోన్ కాల్కి 20,000 అంటే చూడండి ఇప్పుడు నేనేం చేస్తానో, ఆ 20,000ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అని పారిజాతం అంటూ ఉంటుంది. సరే, ఇక మీరు ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు కదా, ఇక కాంచన ఫోన్ లిఫ్ట్ చేసేదాకా నేను కాల్ చేస్తూనే ఉంటాను అంటూ మళ్ళీ కాల్ చేస్తుంది పారిజాతం. ఇక కాంచన అయితే కాల్ని చూసి ఇలా అంటూ ఉంటుంది, ఇక రెండోసారి కూడా పిన్ని చేసింది అంటే అక్కడ ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుంది, ఈసారి ఏంటో కనుక్కుందామంటూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు పిన్ని అని అంటూ ఉండగా, ఏమ్మా కాంచన ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. గిల్లుతూ ఉన్నాను అని కాంచన చెబుతూ ఉంటుంది. ఎవరిని అని పారిజాతం అడుగుతూ ఉండగా, గోరు చిక్కుడుగాయలను గిల్లుతూ ఉన్నాను. అయ్యో రామా, నీ కోపానికి అవి బలైపోతున్నాయన్నమాట అని అంటూ ఉండగా, నేను మీలాగా మనుషులపైన చూపించలేను పిన్ని, అందుకే గోరు చిక్కుడుగాయల మీద చూపిస్తూ ఉన్నాను అని అంటూ ఉండగా ఇక ఇంతలో శివనారాయణ ఫోన్ను స్పీకర్లో పెట్టు అంటూ సైగ చేస్తాడు. ఇక ఆ ఫోన్ను స్పీకర్లో పెట్టి పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడమ్మా కాంచన, ఇక్కడ ఫ్యామిలీలో గొడవలు జరిగాయి అన్నాక ఇక నీళ్ళల్లో ఉప్పులాగా కలిసిపోవాలి కానీ నీళ్ళల్లో ఆయిల్ లాగా తేలిపోకూడదు తెలుసా అని పారిజాతం చెబుతూ ఉంటుంది. అబ్బా, ఎంత బాగా చెప్పావు పిన్ని, ఉదయాన్నే మా నాన్న నీకు అష్టోత్తరం చదివాడా ఏంటి, మాటలు అంత బాగా వస్తున్నాయి అని అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే డబ్బుల కేసి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అయ్యిందిలే, అందుకే నా లక్షణాలు మారాయి అని పారిజాతం చెబుతూ ఉండగా, అవునవును, ఈ మధ్య ఆ ఇంట్లో వాళ్ళ లక్షణాలన్నీ బాగానే మారుతున్నాయి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు, అయినా అవన్నీ నాకెందుకు లేండి పిన్ని, నేను అందరూ మనలాగే ఆలోచించాలి అనుకోవడం నా తప్పే. సరే అయితే నా వల్ల అయితే నీకేం ఇబ్బంది కలగలేదు కదా అని పారిజాతం అడుగుతూ ఉండగా, ముందు నువ్వు నాకు కాల్ ఎందుకు చేసావు అది చెప్పు పిన్ని అని కసురుకుంటూ ఉంటుంది కాంచన. ఏం లేదు కాంచన, ఈరోజు చంటిది ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు, ఇక మా ఇంటికి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ ఉండిపోయాను, అప్పుడు అర్థమైంది నా బుర్రకి అని అంటూ ఉండగా, ఏమర్థమైంది పిన్ని నీకు అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఏముంది, కార్పొరేట్ స్కూళ్ళల్లో మీరు చదివించేంత స్తోమత మీకు లేదు కదా, ఆ ఫీజులు ఏవో కట్టుండరు, అందుకే ఇంటి దగ్గర పడి ఉంటుంది అని ఇక కాంచనను రెచ్చగొడుతూ ఉంటుంది పారిజాతం.
అందుకే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఇక నిజం చెబితే ఎక్కడ పరువు ఉండదో అని ఏదో దాటేసి సాకులు చెబుతూ ఉన్నారు కదా అని ఇక కాంచననైతే తిడుతూ ఉంటుంది పారిజాతం. పిన్ని అంటూ కాంచన గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ కోపంగా పారిజాతానికి వేసి చూస్తూ ఉండగా, అబ్బా మీరు ఉండండి, నిజం రాబట్టాలంటే ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీరు ఉండండి అంటూ శివనారాయణకు చెబుతూ మళ్ళీ కాంచనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే కదా, నిజమే కదా అని కాంచనను రెచ్చగొట్టి అడుగుతూ ఉంటుంది పారిజాతం. అయినా కాంచన, నేను ఒక మాట చెబుతాను విను. ఇక ఆశలకి హద్దు ఉండాలి, మన స్థాయిని బట్టే కలలు కనాలి తెలుసా. మీ స్థాయికి తగ్గట్టు ఏదో వీధి బల్లో జాయిన్ చేపియండి, అంతేకాని ఈ ఫీజులు కట్టలేక ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకు అంటూ కాంచనను రెచ్చగొడుతూ ఉంటుంది పారిజాతం. పిన్ని నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఈరోజు అది స్కూల్కి వెళ్ళనందుకు కారణం ఫీజు కట్టనందుకు కాదు అని అంటూ ఉండగా, అవునా మరి ఎందుకో అని పారిజాతం అడుగుతూ ఉండగా, ఈరోజు దాని పుట్టినరోజు అని కాంచన చెబుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పారిజాతం శివనారాయణలు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. పుట్టినరోజా అని పారిజాతం షాక్ అయిపోతూ ఉండగా, అరే నేనేంటి ఇలా నిజం చెప్పేశాను, అక్కడ పుట్టినరోజు అన్న విషయం చెప్పొద్దు అని దీప శౌర్యకి చెప్పింది కదా, మరి నేనేంటి ఇలా నోరు జారేశాను అని కాంచన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా పుట్టినరోజా, మరి పుట్టినరోజు అయితే దాని మొహానికి ఒక కొత్త గౌను కూడా లేదేంటి, అంటే తీసుకోవడానికి డబ్బులు లేవా లేకపోతే ఏంటి అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది పారిజాతం. అయినా నా కొడుక్కి ఎవరికి ఏం చేయాలో నా కొడుక్కి బాగా తెలుసు, మీతో చెప్పించుకునే అంత స్థాయిలో మేము లేము, సరే నేను ఉంటాను పిన్ని అంటూ కాల్ కట్ చేస్తుంది కాంచన. ఇక చూసారా, విన్నారా నిజాన్ని ఎలా రాబట్టాను అంటూ పారిజాతం అడుగుతూ ఉండగా, శివనారాయణ కోపంగా ఆయన నిజాన్ని రాబట్టే విధానం ఇదా అని కసురుతూ ఉంటాడు. కొన్నిసార్లు బుర్రతోనే కాదండి, నాలుకకు కూడా పని చెప్పాలి, అయినా నేను నిజాన్ని రాబట్టాను కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అయితే నేను గెలిచాను కదండి, ఈ డబ్బులు నావే కదా అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. సరే నువ్వే ఉంచుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక పారిజాతం అయితే 20,000 నోట్ల కట్టలను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అబ్బా పారిజాతం, నువ్వే గెలిచావే, నీకున్న టాలెంట్తో మీ ఆయన దగ్గర 20,000 సంపాదించావు అని తను పొగుడుకుంటూ తను ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ కార్ క్లీన్ చేస్తూ ఉండగా కాంచన కార్తీక్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కాల్ ఇచ్చేసి చెప్పమ్మా అని అంటూ ఉండగా, ఏమైందిరా పిన్నికి ఈరోజు అని అడుగుతూ ఉండగా, ఏమైందమ్మా అని అంటూ ఉంటే, నాకు కాల్ చేసి నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, పిల్లని స్కూల్కి పంపకుండా మా ఇంటికి ఎందుకు పంపారు, స్కూల్ ఫీజులు కట్టలేదా ఏంటి అంటూ నన్ను రెచ్చగొట్టుతూ అడిగిందిరా అని అడుగుతూ ఉండగా, ఇక కార్తీక్ అయితే అవును ఫీజు కట్టలేకే పంపలేదు, మరి 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోయావా అని అడగకూడదా అమ్మ అని అంటూ ఉండగా, ఇక గుండె పట్టుకుంటుంది ఆ విషయం అయితే అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, మీరైతే శౌర్య పుట్టినరోజు అని చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా చెప్పలేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. అయినా ఈ విషయాలన్నీ ఆవిడకి ఎందుకంట, అసలు ఆవిడ ఎందుకు కాల్ చేసింది అని కార్తీక్ అడుగుతూ ఉండగా, ఏమోరా మీరు ఈరోజు అక్కడ బర్త్డే అని చెప్పారా ఏంటి, మేమైతే ఎవరికి చెప్పలేదమ్మా, కానీ నేను నిజం చెప్పేశానురా అని కాంచన చెబుతూ ఉండగా, ఎందుకమ్మా అలా చేశావు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. మా పిన్ని రెచ్చగొట్టి నన్ను మాట్లాడేసరికి నిజం నా నోటి నుండి దానంతట అదే వచ్చేసిందిరా అని కాంచన చెబుతూ ఉంటుంది. ఓ నిజం చెప్పకుండా ఉండిండాల్సిందమ్మా అని కార్తీక్ అంటూ ఉండగా, ఏం చేయమంటావురా, మా పిన్ని అలా నా నోటి నుండి రప్పించేసింది, అయినా పారుకు అంత అవసరం ఏముంది నిజాలు రాబట్టడానికి అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. సరేలేరా, జరిగిందేదో జరిగిపోయింది, కానీ మీరు వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేసేయండి, పాపం పుట్టినరోజు అన్నా దాన్ని సరదాగా గడపనివ్వండి, మీ ఇద్దరితో కలిసి అలా బయటికన్నా వస్తుంది అని కాంచన చెబుతూ ఉంటుంది. సరే అమ్మ, తాతతో పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. సరే వచ్చేటప్పుడు స్వీట్స్ కూడా తీసుకురండి అంటూ కాల్ కట్ చేస్తుంది కాంచన. ఇక కార్తీక్ అయితే దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో శౌర్య వచ్చి, నాన్న నిన్ను ముద్దుల తాత పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఎందుకమ్మా,
మీ అమ్మ కనిపించట్లేదు అని అంటూ ఉండగా మా మమ్మీ కూడా అక్కడే ఉంది నాన్న అని సౌర్య చెబుతూ ఉంటుంది. అవునా అంటూ ఇక హాల్లోకి రాగానే హాల్లో అందరూ ఉంటారు. ఇక ఇంతలో శివనారాయణ కేసి చూస్తూ ఏంటి సార్ పిలిచారంట అని అడుగుతూ ఉండగా ఏం లేదు నీ భార్యని సాయంత్రం పాయసం చేయమ్మా అని అడుగుతూ ఉంటే సాయంత్రం మాకు పని ఉంది మేము ఇంటికి వెళ్ళాలి త్వరగా అని అంటూ ఉంది. ఎందుకు అని అడుగుతూ ఉండగా మా వారికి ఏదో పని ఉందంట అని నీ మీదికి చెప్పింది. మరి నువ్వు చెప్పు ఎందుకు సాయంత్రం దాకా మీరు ఉండరు అని ఇక శివనారాయణ అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే మాకు చిన్న పని ఉంది సార్, మేము ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాలి అని కార్తీక్ సర్ది చెబుతూ ఉంటాడు. అవునా మరి బయటికి ఎందుకు వెళ్తున్నారు అని కార్తీక్ని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. పెద్దగా కారణం ఏం లేదు సార్ అని కార్తీక్ చెబుతూ ఉండగా అవునా పెద్దగా కారణం ఏం లేదా, అయితే సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోవచ్చు అని శివనారాయణ అంటూ ఉండగా సరే సార్ థ్యాంక్స్ సార్, దీపా పద వెళ్దాం అంటూ సౌర్యని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో శివనారాయణ వాళ్ళను ఆపి ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటాడు. ఇక రేపేం జరగబోతుందో ముందు వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.